బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భువనగిరిలో రసవత్తరంగా మారింది రాజకీయం. డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై అవిశ్వాసం పెట్టినట్టుగా తెలుస్తోంది. అవిశ్వాసానికి మద్దతుగా 14 మంది డైరెక్టర్లు కొత్త చైర్మన్గా కుంభం శ్రీనివాసరెడ్డిని ఎన్నుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. గొంగిడిని దించేందుకు పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది. కోమటిరెడ్డి బ్రదర్స్ విజువల్స్ లో మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఎటువంటి వాతావరణం ఉంది అనేది మా ప్రతినిధి రమేష్ అక్కడ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం అక్కడ హడావడి వాతావరణం ఉన్నట్టుగా తెలుస్తోంది. రమేష్, ప్రస్తుతం పరిస్థితి ఏంటి అక్కడ? రైట్ సచిన్, ఎన్నికల కోడ్ ముగిసింది. అంతా కూడా నేతలంతా కూడా అవిశ్వాస తీర్మానాలపై పడ్డారని చెప్పొచ్చు. నల్గొండలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో డీసీసీబీ చైర్మన్ గా గొంగిడి మహేందర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఇతను మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత భర్త అని చెప్పవచ్చు. గొంగిడి మహేందర్ రెడ్డి ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి డీసీసీబీ చైర్మన్ గా ఉన్నారు. మొత్తం డీసీసీబీ చూసినట్లయితే 19 మంది డైరెక్టర్లు ఉన్నారు. 19 మంది డైరెక్టర్లు కూడా ఇవాళ డీసీసీబీ చైర్మన్ పై అవిశ్వాస నోటీస్ కూడా మొత్తం 14 మంది డైరెక్టర్లు కూడా కొద్దిసేపటి క్రితమే డీసీఓ కూడా నోటీస్ ఇచ్చి నేరుగా వీరు క్యాంపుకు బయలుదేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అవిశ్వాసం పెట్టాలన్నా 14 మంది డైరెక్టర్లు అవసరం అని చెప్పవచ్చు. ఆల్రెడీ 14 మంది డైరెక్టర్లు పెట్టడమే కాకుండా ఇక వీరికి మద్దతుగా ఇచ్చేవారు కూడా మరొక 3 కూడా ఉన్నారు. మొత్తం 19 మందిలో కూడా ఆ 17 మందికి పైగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా అవిశ్వాసంలో వీళ్ళు ఎవరైతే అవిశ్వాస నోటీస్ ఇచ్చారో నెగ్గుతారని చెప్పవచ్చు. జిల్లాలో ప్రధానంగా చూసినట్లయితే కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా జానారెడ్డి సీనియర్ నేతలంతా కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కూడా గతంలో కూడా చూడడం జరిగింది. నల్గొండ కాంగ్రెస్ పార్టీ కూడా కంచుకోవడం చెప్పవచ్చు. అప్పుడున్నటువంటి పరిస్థితిలో డీసీసీబీ చైర్మన్ గా గొంగిడి మహేందర్ రెడ్డి కావడం జరిగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డీసీసీబీ చైర్మన్ కైవసం చేసుకోవాలని చూస్తున్నారు. అందులోనే భాగంగా కూడా డీసీసీబీ డైరెక్టర్ గా మున్గోడు నియోజకవర్గానికి డీసీసీబీ డైరెక్టర్ గా ఉన్నటువంటి కుంభం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కూడా మొత్తం ఆ మద్దతుగా డైరెక్టర్లంతా కొద్దిసేపటి క్రితమే నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. వీరంతా కూడా నేరుగా క్యాంపుకు బయలుదేరుతున్నారు. మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. మొత్తం కూడా డైరెక్టర్లంతా కూడా ఆ ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి డైరెక్టర్లంతా కూడా ఇందులోనే చేరుకోవడం జరిగింది. ఇప్పుడంతా కూడా ఒక డైలమా అనొచ్చు. దీన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, డీసీసీబీని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా వారికి మెజార్టీ అవసరం. ఈ మెజార్టీలో డీసీసీబీ డైరెక్టర్లు కూడా చాలా వరకు గతంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఉన్నారు. కానీ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి కానీ, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా వరకు ఎమ్మెల్యేల మద్దతు అంతా కూడా ఉండడంతో కూడా పెద్ద ఎత్తున ఒక ప్లాన్ పథకం ప్రకారమే డీసీసీబీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని చూస్తున్నారు. మనతో మాట్లాడానికి డీసీసీబీ డైరెక్టర్ ఉన్నారు. చెప్పండి, మీరు ఎంతమంది కలిసి నోటీస్ ఇవ్వడం జరిగింది? ఈరోజు నల్గొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై అవిశ్వాసంలో భాగంగా 14 మంది డైరెక్టర్ సంతకం పెట్టడం జరిగింది. వైస్ చైర్మన్ గా విదేశాల్లో ఉండడం వల్ల ఏసిరెడ్డి దయాకర్ రెడ్డి గారు వారు కూడా 2-3 రోజుల్లో వచ్చి మాతో జాయిన్ అవుతా ఉన్నారు. ఇప్పటికి 15 మంది అయ్యారు. ఇంకా ఒకరిద్దరు రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వారు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు కనీసం ఒక డైరెక్టర్ అన్న ఒక విలువ కూడా లేని విధంగా వారు 4 సంవత్సరాలు 2 నెలలు వాళ్ళు వివరించడం జరిగింది. అయినా కూడా మేము ఇంతకాలం ఓపికతో ఉండడం జరిగింది. వారు ఏకపక్ష నిర్ణయాలు కాకుండా అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డటువంటి మహేందర్ రెడ్డి గారి మీద విసికి వేశారన్నటువంటి డైరెక్టర్లు ఈ రోజు అందరూ కూడా పార్టీలకు అతీతంగా వచ్చి నాకు సంఘీభావం తెలపడం జరిగింది. డైరెక్టర్లందరూ కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజుకైనా డీసీసీబీని సక్రమమైన మార్గంలో ఎంతమంది డైరెక్టర్లు ఉన్నారు? అందులో మీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉన్నది ఎంతమంది డైరెక్టర్? ఈ రోజు 19 మంది డైరెక్టర్లకు 15 మంది డైరెక్టర్ మాకు మద్దతు తెలపడం జరిగింది. ఇంకా ఒకరిద్దరు రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. విశ్వాసం నెగ్గాలంటే ఎంతమంది? 14 మంది కావాలి, 2/3 కావాలి, 14 మంది కావాలి. ఆల్రెడీ మాకు 15 మంది ఉండడం జరిగింది. 14 మందితో ఇవ్వడం జరిగింది. వైస్ చైర్మన్ గారు కూడా రేపు ఎల్లుండి రాబోతున్నారు. 15 మంది ఉన్నారు. ఇంకా అవతల నుంచి కూడా ఒకరిద్దరు వచ్చే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. జిల్లాలో ఎలా ఉంది? సీనియర్ నేతలు, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చాలా వరకు జానారెడ్డి లాంటి కీలక నాయకుల మద్దతు ఎలా ఉంది? పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, జానారెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరి సహకారంతో ఈ రోజు మేము ముందుకు పోతా ఉన్నాము. మేము అందరూ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులందరూ కూడా జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు ఆధ్వర్యంలోనే మేము ముందుకు సాగుతా ఉన్నాం. వారి ఆశీస్సులతో మేము ఖచ్చితంగా త్వరలోనే డీసీసీబీ కైవసం చేసుకోబోతా ఉన్నాం. అదేవిధంగా మరొక డైరెక్టర్ కూడా ఉన్నారు. చెప్పండి, మొత్తం ఎంతమంది మీరు? 14 మంది నోటీస్ ఇచ్చామండి. 14 సఫిషియెంట్ ఫర్ ద మెజార్టీ అప్రూవ్ చేసుకోనికే. సో ఆయన విశ్వాసం కోల్పోయిండు. ఎందుకని డీసీసీబీ చైర్మన్ గా ఉన్నటువంటి గొంగిడి మహేందర్ రెడ్డిపై అవిశ్వాసం పెట్టడానికి కారణం? ఆయన ఏకపక్ష నిర్ణయము ఆ డైరెక్టర్లను వారి కాన్ఫిడెన్షియల్ తీసుకోకుండా స్వతహాగా వ్యవహరించడం వల్ల ఆయన మీద తిరుగుబాటు చేసి అవిశ్వాస తీర్మానం ఇవ్వడం జరిగింది. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు నెగ్గుతుంది అనుకుంటున్నారా? ఎలా ఉండబోతుంది? మాకు 14 మంది మెజార్టీ ఉన్నది. ఆయన కూడా తెలుసు. ఆయననే వాలంటీర్గా రాజీనామా చేస్తే మంచిగా ఉంటుందని అంటున్నారు. చూడొచ్చు, చాలా వరకు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి అటు హుజూర్ నగర్ కోదా నియోజకవర్గాన్ని, ఇటు నల్గొండ, అదేవిధంగా నాగార్జున సాగర్, మిర్యాల్ కూడా చాలా వరకు ఉమ్మడి జిల్లా మొత్తం కూడా
19 మంది డైరెక్టర్లలో కూడా 14 మంది డైరెక్టర్లు కూడా ఇప్పుడే ఆల్రెడీ సంతకాలు కూడా ఇచ్చి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అంతా కూడా వారు నేరుగా క్యాంప్ కు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. వీరు ఎక్కడికి వెళ్తారో కూడా ఇంకా తెలియదు, కానీ వీరంతా కూడా నోటీస్ ఇచ్చారు కాబట్టి దాదాపు నోటీస్ ఇచ్చింది. ఇప్పుడు కూడా 14 మంది డైరెక్టర్లతో పాటు మరికొంతమంది కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉండడంతో స్వతహాగా అతను తప్పుకుంటాడా, రాజీనామా చేస్తారా, లేకపోతే అవిశ్వాస పరీక్షకు సిద్ధమవుతారా కానీ చూడాల్సింది. కానీ మద్దతు మాత్రం పూర్తిగా కనిపిస్తుంది. మనకు 14 మంది డైరెక్టర్లు నేరుగా ఇక్కడ టూర్ వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎన్నికల వేళ నిన్న మొన్నటి వరకు కూడా వీరు ఎప్పటి నుంచో కూడా అవిశ్వాసం పెట్టాలని చూశారు, కానీ గతంలో మనం చూడడం జరిగింది. ఎన్నికల కోడ్ భాగంగా కూడా ఇన్ని రోజుల పాటు అవడం జరిగింది. ఇక్కడ ఎన్నికలు కూడా ముగిసడం జరిగింది. ఆ ఎంపీ సీట్లు కూడా జిల్లాలో 2 ఎంపీ సీట్లు కూడా గెలుపొందడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్సీ కూడా గెలుపొందడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా డీసీసీబీని కైవసం చేసుకోవాలనే ఒక వ్యూహంతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఎన్ని రోజులకు మళ్ళీ సమయం ఇచ్చే డేట్ ఇచ్చే అవకాశం కనపడుతుంది. అది కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారం 15 రోజుల్లో ఈ రోజు అవిశ్వాసం పెట్టి వారిని దింపేయడం జరుగుతుంది. ఇమీడియట్ గా డీసీఓ గారి నిర్ణయం ప్రకారం ఎన్నిక జరుగుతుంది. ఆల్రెడీ టెస్కా వైస్ చైర్మన్ కూడా అతని రాజీనామా చేయడం జరిగింది. మీకు అంతా కూడా మద్దతు 15 మంది 14 మంది ఉన్నప్పటికీ కూడా ఉన్నారు. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా వారు, నేను అనుకుంటాను, మహేందర్ రెడ్డి గారు గౌరవమైన ప్రదంలో ఉన్న గౌరవప్రదమైన వారి భార్య కూడా గతంలో శాసనసభ్యురాలుగా విప్పుగా పనిచేశారు కాబట్టి వారు గౌరవంగా తప్పుకుంటారని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. 15 మంది వాళ్ళు టెస్కాప్ లో కూడా వారు చెప్పడం జరిగింది. మీరు కూడా చూసారు మీడియాలో, ఈ పదవులు తృణప్రాయం అనుకుని వదిలేస్తున్నామని చెప్పేసి చైర్మన్ మీరు అంతా కూడా ఇప్పుడు అంతా కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. క్యాంపుకు బయలుదేరుతున్నారు, 14 మంది మద్దతు ఉన్నారు, మీరు చైర్మన్ కావాలనుకుంటున్నారు. ఆర్టీవీ ద్వారా డీసీసీబీ చైర్మన్ గా ఉన్నటువంటి గొంగిడి మహేందర్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నారు స్పష్టంగా? ఏం లేదండి, ఇప్పుడు నేనేమంటున్నానంటే వారు చేసిన 4 సంవత్సరాల 2 నెలలు మేమందరం కూడా సహకరించడం జరిగింది. ఈ రోజు వారి మీద నమ్మకం పోయింది కాబట్టి డైరెక్టర్లు అందరూ కూడా వారి మీద విశ్వాసం పోయింది కాబట్టి అవిశ్వాసం పెట్టడం జరిగింది కాబట్టి వారు ఉందాగా తప్పుకుంటారని అనుకుంటున్నాను, అంతే తప్ప వారి మీద వ్యక్తిగతమైన విమర్శలు చేసే స్థాయిలో మనం లేము. వ్యక్తిగత విమర్శలు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఏమైనా కొంతమంది డైరెక్టర్లు వచ్చే అవకాశం ఖచ్చితంగా మంత్రులు అదంతా కూడా మా పార్టీ అధినాయకత్వం, జిల్లా నాయకులు, జిల్లా మంత్రులందరూ, శాసనసభ్యులు కూడా చూసుకోవడం జరుగుతుంది. దాన్ని ఎప్పటి నుంచో కూడా అవిశ్వాసం పెట్టాలనుకుంటారు, ఆలస్యం కావడానికి కారణం ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఇక గతం అనేక ఎన్నికలు వస్తా ఉన్నాయి, ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల తర్వాత పెట్టాలనుకున్నాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు అందరం కూడా నాయకులందరూ కూడా డీసీబీ డైరెక్టర్లు కూడా అందరు నాయకులు వారి ఆధ్వర్యంలో పెట్టాలని రైట్ చూడొచ్చు. మనం కూడా బస్సు ఎక్కుతున్నటువంటి విజువల్స్ చూస్తున్నాం. మొత్తం కూడా 14 మంది డైరెక్టర్లు కూడా క్యాంప్ కు చేరుకోబోతున్నారు. వీరంతా కూడా కొద్దిసేపు క్రితమే డీసీఓకు ఆ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. మనం ఎక్స్క్లూజివ్ గా విజువల్ చూస్తున్నాం. వీరంతా బయలుదేరుతున్నటువంటి విజువల్స్ ను చూస్తున్నాం. 19 మంది డైరెక్టర్ల కానీ 14 మంది మద్దతు ఉన్నారు. అదేవిధంగా మరొక 2 మద్దతు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. వీరంతా నేరుగా కర్ణాటక బయలుదేరుతున్నట్టు కూడా మనకు సమాచారం తెలుస్తుంది. కర్ణాటకలోని రిసార్ట్ ఒక క్యాంప్ కు వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. అటువంటి సమాచారం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే నల్గొండలో కనపడుతుందని చెప్పవచ్చు. సచిన్ రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం భువనగిరిలో రసవత్తరంగా మారింది రాజకీయం. డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై అవిశ్వాసం ప్రవేశపెట్టినట్టుగా తెలుస్తోంది. అవిశ్వాసానికి మద్దతుగా 14 మంది డైరెక్టర్లు ఉన్నట్టుగా సమాచారం. కొత్త చైర్మన్ గా కుంభం శ్రీనివాసరెడ్డిని ఎన్నికల అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. గొంగిడిని దించేందుకు పావులు కదుపుతున్నారు కోమటిరెడ్డి బ్రదర్స్ అనే చర్చ ప్రస్తుతం అక్కడ జోరందుకుంది.